శుక్రవారం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని దేవిమాత ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. నేడు కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం జాన్కంపేట్, సాహెబ్పేట్, మెయిన్ డోర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొంటారు. నిజామాబాద్ జిల్లాలోని 6 నియోజకవర్గాలలో నామినేషన్లు ప్రారంభమైన నుండి ఇప్పటివరకు 70 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి మండలంలోని కొరడపల్లి తాండా, సుద్దులం, యానంపల్లి తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయ్ పబ్లిక్ స్కూల్లో టాలెంట్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు భాష రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. నేడు బోధన్ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో తన ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. నందిపేట్ మండలం షాపూర్, డొంకేశ్వర్, కొండాపూర్, దత్తాపూర్లలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. నేడు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా బీఆర్ఎస్ అర్బన్ అభ్యర్థిగా 2వ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. ఆర్యనగర్ హనుమాన్ ఆలయంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయుద్ధం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పట్టణంలో గురువారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ డీసీపీ జయరాం మాట్లాడుతూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బీజేపీ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, బీఆర్ఎస్ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, కాంగ్రెస్ కు మధ్యాహ్నం 2 నుంచి 3:30 గంటల వరకు సమయాన్ని కేటాయించారని తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్ లోని రూరల్ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ నివాసంలో నియోజకవర్గ ప్రజలతో సందడిగా మారింది.